దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఆగస్టు 14వ తేదీ లేఖన భాగము రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 11వ వచనము, రక్షణ సమీపముగా ఉన్నది. అవునండి, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పటి నుండి రక్షణ అనగా మరి దేవుని యొక్క రాజ్యము చేరే విషయములో మానవుడు రక్షించబడటానికి దేవుడు తానే ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. అవును, రక్షణ అనేది మనకి సమీపంలోనే ఉంది. పాత నిబంధన కాలంలో అయితే కొంత దూరంగా ఉన్నట్టు అనిపించింది, కానీ ఇప్పుడైతే పరిశుద్ధ గ్రంథం ద్వారా యేసు ప్రభువారు తానే మనకి ఈ లోకానికి వచ్చాడు. అవునండి, అయితే ఈ రక్షణ మరి ఆత్మరక్షణ అంటే పాప క్షమాపణ. ఆ దినాలలో అయితే పాత నిబంధనలో బలులు అర్పించారు. యేసు ప్రభువు అయితే మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేసి మరి ఆ రక్తము చిందించాడు. రక్తము చిందించింది. ఆ యొక్క రక్తానికి బైబుల్లో మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మరి పాప క్షమాపణ నిమిత్తము మరి ఏర్పాటు చేయబడిన నిబంధన రక్తం. అది పాపక్షమానికి రక్తం అవసరం. అవునండి, యేసు ప్రభువు రక్తం కార్చాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంటే మనం రక్షించబడతాం. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడతాం. అయితే యేసు ప్రభువు బైబిల్లో చెప్తున్న మాట ఏమిటి అనగా, కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనములో ఈ రక్షణ కోరుకునే వారికి సమీపంగా ఉంది. రక్షకుడే, కానీ ఆ రక్షణ యేసు ప్రభువారు మన కోసం చేసిన త్యాగాన్ని నమ్మాలి, విశ్వసించాలి. అంటే యేసు ప్రభువారిని హృదయపూర్వకంగా విశ్వసించాలి. అనేక మంది యేసు ప్రభువారిని వెంబడిస్తున్నారు, కానీ జక్కయ్య ప్రభువును చూడటానికి వచ్చి మేడి చెట్టు ఎక్కాడు. ప్రభు ఆ యొక్క చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మరి ప్రభువే పిలిచాడు జక్కయ్యని. జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినది అని అనినప్పుడు చూడటానికి వచ్చిన జక్కయ్య సంతోషంతో యేసు ప్రభుని చేర్చుకున్నాడు. ఎక్కడ చేర్చుకున్నాడు? హృదయంలో చేర్చుకున్నాడు. అది మరి చాలా మంది నోటితో వింటున్నారు, మరి కానీ హృదయంలో చేర్చుకోవటం లేదు. హృదయపూర్వకంగా యేసు ప్రభుని చేర్చుకోవాలి. ఎప్పుడైతే జక్కయ్య హృదయంలో చేర్చుకున్నాడో తన ఇంటికి మరి యేసు ప్రభువారు వస్తుంటే ఎంతో సంతోషిస్తున్నాడు. అయితే ఆ జక్కయ్యలో సంతోషం ఉంది, మనుషుల్లో సనుగుందండి. ఈ పాపైన మనిషి ఎద్దుకు వెళ్తున్నాడే అని అంటున్నారు, కానీ యేసు ప్రభువారు మౌనంగా ఉన్నాడు. ఆ సమయంలో జక్కయ్య చెప్పిన మాట, ప్రభువా, ఇదిగో నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇస్తున్నాను. ఎవరి దగ్గర అయితే అన్యాయం చేసినో వారికి 4 అంతలు ఇస్తానని చెప్పాడు. అలా పబ్లిక్ లో మరి రహస్యంగా డబ్బులు తీసుకుని ఉండొచ్చు, కొన్నిసార్లు బలవంతంగా తీసుకుని ఉండొచ్చు, కానీ అందరి ముందు పాపాన్ని ఒప్పుకోవటం, అలాగనే ధనాన్ని ఇవ్వటం, అన్యాయాన్ని తీసి మరి అన్యాయం చేసిందని ఒప్పుకోవటం చాలా కష్టం అండి. ఈ దినాల్లో చాలా మంది రహస్యంగా ఒప్పుకుంటారు, కానీ మీ పాపం ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి అన్న మాటకి మనం ఎంతమంది విధేయులం అవుతున్నాం. అయితే ఈ జక్కయ్య అందరి ముందు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత యేసు ప్రభువారు లోకాసువార్త 19వ అధ్యాయం 9వ వచనం, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎప్పుడైతే జక్కయ్య చేర్చుకున్నాడో మరి అందరికీ వాక్యం వినిపించారు. ఆ కుటుంబం కూడా రక్షించబడింది. అవును, మనకి చాలా సమీపంగా ఉన్నాయి. ఈ దినమే నువ్వు రక్షణ పొందవలసిందిగా ప్రేమతో మనం చేస్తాం. మనసులో కాదు. మందిరానికి వెళ్తే రక్షణ రాదు, మార్పు వస్తే మందిరానికి వెళ్ళి మార్పు పొందిన వాళ్ళే రక్షించబడతారు. మార్పు లేని ఎన్ని ప్రసంగాలు, ఎన్ని వాక్యాలు విన్నా మరి అది మామూలుగానే ఉంటుంది. కానీ వాక్యాన్ని విన్న తర్వాత మారిన వారు, ప్రభువుని చేర్చుకున్న తర్వాత మారిన వారే ఆ కుటుంబం రక్షించబడినట్టు లెక్క. చర్చికి పోయే వాళ్ళండి అంటారు, కానీ రక్షించబడిన వాళ్ళు అనేది దేవుడు అంటాడండి. హల్లెలూయా. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూస్తే 2వ వచనము, మరి ఎదిరించుట అంటే అధికారాన్ని ఎదిరించుట దేవుని నియమాన్ని ఎదిరించటమే. ఎదిరించే మనస్తత్వం దేవుడు మాటని, అలాగనే చాలా మంది దేవుడు మాటని ఎదిరిస్తూ ఉంటారు. అలాగనే సేవకులు పబ్లిక్ గా మరి నీకు వాక్యాన్ని అందిస్తున్న దైవ సేవకులు
ఎవరైనా సరే మీ సంఘ కాపరి మరి వాక్యం చెప్పినప్పుడు ఎదిరించే మనస్తత్వం మనకు ఉండకూడదు. ఆ దినాలలో మరి నాయకులుగా ఉన్నవారిని మరి గౌరవించాలి. కానీ గౌరవించటం పక్కన పెడితే, ఎందుకంటే అన్నీ విడిచిపెట్టి, సమస్తం విడిచిపెట్టి అందరూ పనులు చేసుకుంటారు. పనిని మానుకొని పరిచర్య చేసే వాళ్ళని రెట్టింపు సన్మానంకు యోగ్యులని తెలుసుకోకుండా వారిని ఎదిరించే వాళ్ళున్నారు. మోషే సాత్వికుడు. నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. సంఘములో ఆయన నమ్మకంగా నడిపిస్తున్నాడు. ఏ రోజు ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా మరి చివరి వరకు నాయకత్వాన్ని జాగ్రత్తగా చేశాడు. అయితే ఆయన మీదే మరి సహజంగా ఇంట్లో వాళ్ళే అతని మీద అనగా అన్న యొక్క మరి అహరోను రూబేను గోత్రంలో ఉన్నవారు బాగా గమనించండి. అబీరాము, దాతాను, కోరహు అనే వారు మరి ఎదిరించారు. వాళ్ళొక అంత నాయకత్వంలో కూడా మరి బైబిల్‌లో రాయబడి ఉంటుంది. సంఖ్యాకాండం 26 అధ్యాయం 8, 9 వచనాల్లో కోరహు తనకంటూ ఒక సమాజాన్ని కొంతమందిని ఆయన గ్రిప్‌లో పెట్టుకున్నాడు. మందిరంలో కూడా గ్రూపులు చేస్తే అది గ్రూప్ చేసిన వాళ్ళకి శిక్ష తప్పదండి. బైబిల్ సెలవిస్తుంది. ఎందుకో తెలుసునా? మరి ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని గమనించండి. నడిపిస్తున్న నాయకుడు మరి దేవుడు ఆత్మ చేత నడిపిస్తున్నాడు మోషే గారు. అయితే ఆయన నాయకత్వాన్ని ఎదిరించారు. మీరేనా అన్నట్టు నడిపించేది, మేము నడిపించగలం అన్నప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి వారిని దహించింది. వారితో పాటు ఉన్న 250 మంది అగ్ని చేత ఆహుతి అయిపోయారు. అంటే గ్రూప్ చేసిన వాళ్ళని ఎదురు తిరిగిన వారు ఏమైపోయారంటే అగ్నికి ఆహుతయ్యారు. ఈ దినాలలో నీలో ఉన్న పరిశుద్ధాత్మ అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 51వ వచనము వాక్యమునకు హృదయమును చెవిని ఇవ్వని వాళ్ళు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించే వాళ్ళు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు. అననీయ సప్పిరాలు లోపల నుండి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న పరిశుద్ధాత్మని ఎదిరించారు. ఇరువురు మరి ఒక్క దినానే కొన్ని గంటల్లోనే ఇరువురు చనిపోయారు. ఇంతకే నమ్మింది? అవును, ఇంతకే. మరి అబద్ధం ఆడటకు ఇద్దరు ఏకీభవించారు. ఒక్కరన్నా నిజం చెప్పుంటే బతికే వాళ్ళేమో. జాగ్రత్త, పరిశుద్ధాత్మను ఎదిరించవద్దు. చివరిగా దేవునికి ఆజ్ఞ 1వ వచనం. అధికారములు అంటే దేవుడు ప్రతి అధికారం కూడా దేవుడి ద్వారా వచ్చింది. అధికారం మన పైన ఉన్న అధికారానికి లోబడాలి. లోబడటం అనేది దేవుడు మనకి ఇస్తున్నాడు. అది దేవుడిచ్చిన అధికారం. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో మీ పైన వాక్యం చెప్పేవారి యొక్క మాటని వినాలి. ఫస్ట్, సెకండ్ లోబడాలి. బాగా వినండి. లోబడ్డప్పుడే కార్యాలు జరుగుతాయి. నయమాను ఎంతో దూరం నుంచి బంగారం, వెండి, వస్త్రాలు రథం మీద తీసుకొని రాగలిగాడు. కానీ దూరం నుండి ఉన్నాడు. దూరం నుండి మనిషిని పంపించాడు. సేవకుడి దగ్గరికి రాలా. కానీ చిన్నది చెప్పింది, నా యజమానుడు షోమ్రోలో ఉన్న దైవజనుడైన ఎలీషా దగ్గర ఉండటం ఎంత దగ్గర అంటే ఈయన దూరంగా ఉంటాడు. చాలా మంది దగ్గరగా ఉండాలి, దైవ సేవకులకి దగ్గరగా ఉండి వారి మాట విని వారికి లోబడాలంటే దూరంగా ఉంటారు. దూరంగా ఉండి నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమన్న మాటకి బహు రౌద్రమును తెచ్చుకొని వెళ్తుంటే తర్వాత మనసు మార్చుకొని అక్కడ రాయబడి ఉంటుంది 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో దైవజనుడు చెప్పినట్లుగా 7 సార్లు యొర్దాను నదిలో స్నానం చేసినప్పుడు అతడికి పసిపిల్లల వాని దేహం అనే ఆయన. హల్లెలూయా. అవును, దేవుడు దైవజనుని యొక్క మాటను రూఢిపరిచేవాడు. ఇప్పుడు దేవుడు సంఘంలో సేవకుడు ద్వారా నీతో మాట్లాడతాడు. కాబట్టి ఆ సంఘ సేవకుడి మాట విను, లోబడు, స్వస్థత వస్తుంది, అద్భుతం జరిగింది, దేవుడు కుటుంబాన్ని దీవిస్తాడు. ఎంతో మంది దైవ సేవకుల మాట విని బాగుపడిన వాళ్ళు ఉన్నారు. దయచేసి దేవుడు నీకు నియమించిన మరి కాపరికి మనస్ఫూర్తిగా లోబడితే దేవుడు గొప్పగా దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వందనములు, స్తోత్రాలనైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. యేసయ్యా, నీకే వందనాలు. మీ నామానికి వందనాలు. నీ ఘనమైన పాద పద్మములకు వందనాలు. నాయనా, మాకు ఇచ్చిన నీ గొప్ప కృపకై వందనాలు. రక్షణ మాకు సమీపంగా ఉన్నది నాయన. మేము తండ్రి దేవ ఎదిరించే వాళ్ళంగా కాకుండా ఎల్లప్పుడూ లోబడే వాళ్ళంగా దయచేయమని వింటున్న బిడ్డలో కూడా ఇక మాటలు వాళ్ళ హృదయాలు తాకి వాళ్ళని బలపరుచినట్లుగా దయచేయమని అయ్యా
ఆయన మేము ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మకు లోబడే కృపను మాకు దయచేయమని, మహిమను తెచ్చుకోమని, బిడ్డల్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక నేను సదాకాలం అందరికీ తోడుగా ఉండను కాక. ఆమేన్. హల్లెలూయా.